కేంద్ర మంత్రివర్గంలో పదవుల పంపకాలు పూర్తయ్యాయి. మోడీ టీంలో అష్టదిగ్గజాలుగా పేరొందిన 8 మందికి మళ్లీ కీలక శాఖలు అప్పగించారు. అమిత్ షాకు మరోసారి కేంద్ర హోంశాఖ బాధ్యతలిచ్చారు. మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలా సీతారామన్ కు మరోసారి ఆర్థిక శాఖ దక్కింది. ఇక మొన్నటి వరకు బీజేపీ చీఫ్ గా వ్యవహరించిన నడ్డాను ఈసారి కేంద్ర కేబినెట్ లో తీసుకున్నారు. ఆయనకు కీలక వైద్య శాఖను అప్పగించారు. 2014లోనూ నడ్డా వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక మరో సీనియర్ లీడర్ నితిన్ గడ్కరీకి కూడా గతంలో ఏ పోర్ట్ఫోలియో అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇచ్చారు. మోడీ కేబినెట్ లో వరుసగా ఆయనకు మూడోసారి రవాణా శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక మరో సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఆయనకు మరోసారి రక్షణ శాఖ ఇచ్చారు. వరుసగా రెండోసారి డిఫెన్స్ మినిస్ట్రీ దక్కడం విశేషం. 2014లో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ 2019లో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఈసారి కూడా అదే పోర్ట్ఫోలియో కేటాయించారు. జైశంకర్ కు మరోసారి విదేశాంగ శాఖను అలాట్ చేశారు. రైట్, ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురికి కేబినెట్ లో బెర్త్ దొరికింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా దక్కగా బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఏపీ నుంచి మరో 2కి సహాయ మంత్రి పదవి హోదా ఇచ్చారు. ఇక శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా కేబినెట్ లో చోటు దక్కింది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పోస్ట్ ఇచ్చారు. ఇక ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఒకసారి చూద్దాం. ముందుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవితో పాటు ఎవరికి కేటాయించని శాఖలు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా అణు సంబంధ వ్యవహారాలు, అంతరిక్షం, పాలసీ, న్యూటన్స్ వంటి కీలకమైన శాఖలు ప్రధాని దగ్గర ఉంటాయి. ఇక కేబినెట్ హోదా విషయానికి వస్తే ఎప్పట్లాగే రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ కేటాయించారు. గతంలో కూడా రాజ్నాథ్ కు ఇదే శాఖను కేటాయించారు. ఈసారి కూడా అదే పోర్ట్ఫోలియో ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ కు. ఇక నెక్స్ట్ అమిత్ షా విషయానికి వస్తే అమిత్ షాకు అనుకున్నట్టే హోంశాఖ ఇచ్చారు. మోడీ 2.0లో కూడా అమిత్ షా హోం వ్యవహారాలు చూశారు. మోడీకి రైట్ హ్యాండ్ లాగా ఉండే అమిత్ షాకు కీలకమైన శాఖను మరోసారి ఇచ్చారు. ఇక నెక్స్ట్ నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా, జాతీయ రహదారులు పోర్ట్ఫోలియో ఇచ్చారు. గతంలో కూడా ఇదే శాఖను ఇస్తే సమర్థవంతంగా నిర్వహించారనే పేరు సంపాదించారు నితిన్ గడ్కరీ. అందుకే మళ్ళీ అదే శాఖను అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక నెక్స్ట్ జేపీ నడ్డా, ఈయన్ను ఈసారి కేబినెట్ లోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. 2014లోనూ నడ్డా వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత పార్టీ పగ్గాలందించారు. ఈసారి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ ఇచ్చారు. మధ్యప్రదేశ్ సీఎంగా చాలా కాలం పాటు పనిచేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది శివరాజ్ సింగ్ చౌహాన్ కు. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ విషయానికి వస్తే నిర్మలా సీతారామన్ కు మరోసారి ఆర్థిక శాఖనిచ్చారు. మోడీ 2.0లో కూడా ఆమె ఫినాన్స్ పోర్ట్ఫోలియో చూశారు. ఆ శాఖను ఆమె సమర్థవంతంగా చూశారనే కారణంతో మరోసారి అదే శాఖను అలకేట్ చేశారు ప్రధాని. నెక్స్ట్ డాక్టర్ జైశంకర్ కు విదేశీ వ్యవహారాలు ఇచ్చారు. గతంలో కూడా ఇదే శాఖను జైశంకర్ చూశారు. ఇప్పుడు కూడా కీలకమైన ఆ శాఖను జైశంకర్ కు అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్ కు విద్యుత్, గృహ నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు. హర్యానాకు చెందిన ఈ నేత ఖట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇక నెక్స్ట్ జేడీఎస్, బీజేపీ భాగస్వామైన జేడీఎస్ కు చెందిన హెచ్డి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. కర్ణాటకకు చెందిన కుమారస్వామి దేవేగౌడ తనయుడు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ మిత్రపక్షంగా ఉంది. నెక్స్ట్ పీయూష్ గోయల్ విషయానికి వస్తే పీయూష్ గోయల్ కు సేమ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఈసారి కూడా వాణిజ్యం, పరిశ్రమల శాఖనే ఇచ్చారు. మోడీ కేబినెట్ లో గోయల్ కీలకమైన శాఖలు నిర్వర్తించారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ ఇచ్చారు. వాజ్పేయి హయాంలో ఇతనికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఉక్కు శాఖ చూశారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి ఎడ్యుకేషన్ శాఖ ఇచ్చారు. నెక్స్ట్ జితిన్ రామ్ మాంజీ
హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన ఇతనికి ఎంఎస్ఎంఈల ఈ పరిశ్రమ పోర్ట్ఫోలియో ఇచ్చారు. బీహార్కు చెందిన మాంజీ హెచ్ఏఎం వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇక నెక్స్ట్ రాజీవ్ రతన్ సింగ్ మిత్రపక్షమైన జేడీయూకు కీలక శాఖ ఇచ్చారు. పంచాయతీరాజ్ అలాగే మత్స్య పశు సంవర్ధక శాఖలను రాజీవ్ రతన్ సింగ్ కు కేటాయించారు. నెక్స్ట్ సర్బానంద్ సోనోవాల్. సర్బానంద్ సోనోవాల్ అస్సాంకి చెందిన బీజేపీ ఎంపీ అయిన సర్బానంద్ సోనోవాల్ కు షిప్పింగ్ అలాగే పోర్ట్లు జల రవాణా శాఖ కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే డాక్టర్ వీరేంద్ర కుమార్ మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ ఎంపీకి సామాజిక న్యాయ శాఖ సాధికారత బాధ్యతలు అప్పగించారు ప్రధాని. ఇక నెక్స్ట్ ఏపీ విషయానికి వస్తే ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. ఏపీకి దక్కిన కేబినెట్ హోదా ఇది. 3 సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించారు రామ్మోహన్ నాయుడుకు ప్రధాని. నెక్స్ట్ ప్రహ్లాద్ జోషి విషయానికి వస్తే ప్రహ్లాద్ జోషికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ ఇచ్చారు. మోడీ 2వ టర్మ్లో కూడా ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖలు చూసుకున్నారు. ఈసారి శాఖ మారింది. ఇక జుయల్ ఓరం ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీకి గిరిజన సంక్షేమ బాధ్యతలు అప్పగించారు ప్రధాని. మోడీతో పాటు వాజ్పేయి హయాంలోనూ ఇతను కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక నెక్స్ట్ గిరిరాజ్ సింగ్ బీహార్కు చెందిన బీజేపీ ఎంపీకి ఈసారి జౌళి శాఖ కేటాయించారు. 2014లో కూడా ఎంఎస్ఎంఈ చూశారు ఈయన. 2019లో పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి టెక్స్టైల్ శాఖ కేటాయించారు ప్రధాని. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ మాజీ ఐఏఎస్ ఒడిషా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనకు రైల్వే సమాచార శాఖను కేటాయించారు ప్రధాని. నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా విషయానికి వస్తే జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి టెలికాం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను కేటాయించారు. గతంలో పౌర విమానయాన శాఖ బాధ్యతలు చూసుకున్నారు జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే భూపేంద్ర యాదవ్ కు పర్యావరణం, అడవుల శాఖ కేటాయించారు. గతంలో ఆయన కార్మిక శాఖ, అటవీ పర్యావరణం చూసుకున్నారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే గజేంద్ర సింగ్ షెకావత్ కు ఈసారి శాఖ మారిందని చెప్పుకోవచ్చు. గతంలో జలశక్తి బాధ్యతలు చూసిన షెకావత్ కు ఈసారి సాంస్కృతిక, పర్యాటక శాఖను అప్పగించారు ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే అన్నపూర్ణాదేవికి ఈసారి కేబినెట్ హోదా ఇచ్చారు ప్రధాని. మహిళా శిశు సంక్షేమ బాధ్యతలు ఆమెకి అప్పగించారు. గతంలో అన్నపూర్ణాదేవికి విద్యాశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే కిరణ్ రిజిజుకు ఈ దఫా పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు ప్రధాని. గతంలో ఆయన రకరకాల పోర్ట్ఫోలియోలు చూశారు. ఎర్త్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడలు, యువజన సర్వీసెస్ చూశారు ఆయన. ఈసారి శాఖ మారింది. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం అలాగే సహజ వాయువుల శాఖలు ఇచ్చారు. హౌసింగ్, అర్బన్ వ్యవహారాల మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. మన్సుఖ్ మాండవియా ఈయన కార్మిక, క్రీడలు, యువజన సర్వీసుల బాధ్యతలు ఈయనకు అప్పగించారు. గతంలో ఓడరేవులు, షిప్పింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం చూశారు ఈయన. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూస్తే తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డికి ఈసారి కేబినెట్ హోదా దక్కింది. బొగ్గు గనుల శాఖను కేటాయించారు కిషన్ రెడ్డికి. గతంలో హోంశాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు కిషన్ రెడ్డి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీకి చెందిన ఈయనకు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇతను రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. బీజేపీకి భాగస్వామిగా ఉన్న పార్టీ ఇది. భాగస్వామి పార్టీ నుంచి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కు కేంద్ర కేబినెట్ హోదా కల్పించారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. సిఆర్ పాటిల్ కుజల్ శక్తి శాఖ ఇచ్చారు. అలాగే గతంలో ఈ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ చూసుకున్నారు. ఇక నెక్స్ట్ సహాయ మంత్రుల పోర్ట్ఫోలియోలు చూద్దాం. సహాయ మంత్రులుగా బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిగా కేటాయించారు. తొలిసారిగా బండి సంజయ్ కేబినెట్ లోకి వెళ్లారు.
ఇదే శాఖను గతంలో కిషన్ రెడ్డి చూశారు. 2019లో బండి సంజయ్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు బండి సంజయ్. సమర్థవంతంగా వ్యవహరిస్తున్న ఆయన మోడీ దృష్టిలో పడ్డారు. రెండోసారి కరీంనగర్ నుంచే ఎంపీగా గెలిచిన ఆయనకు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. నెక్స్ట్ ఏపీ నుంచి శ్రీనివాస వర్మకు సహాయ మంత్రి పదవి దక్కింది. నరసాపురం నుంచి బీజేపీ ఎంపీగా తొలిసారిగా గెలిచిన వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేటాయించారు ప్రధాని. 1988 నుంచి బీజేపీలో ఉన్న శ్రీనివాస వర్మ ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి. ఇక నెక్స్ట్ ఏపీ నుంచి మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పదవిచ్చారు. గుంటూరు నుంచి పెమ్మసాని టీడీపీ టికెట్ పై గెలిచారు. ఈయన ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నంలో ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక నెక్స్ట్ అజయ్ టమ్టాకు రోడ్డు రవాణా, హైవేల శాఖల సహాయ మంత్రి పదవి దక్కింది. ఉత్తరాఖండ్లోని అల్మోరా నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. కేరళ బీజేపీ ఎంపీ ప్రముఖ నటుడు సురేష్ గోపికి పర్యాటకం, పెట్రోలియం, సహజ వాయువుల సహాయ మంత్రి పదవి దక్కింది. సురేష్ గోపి త్రిశూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. కేరళలో అడుగు పెట్టాలన్న బీజేపీ కల సురేష్ గోపి గెలుపుతో సాధ్యమైంది. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. కర్ణాటకకు చెందిన శోభా కరందాజ్లేకు ఈసారి కూడా సహాయ మంత్రి పదవి దక్కింది. గతంలో ఆమె ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. హరీష్ మల్హోత్రాకు కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవేల సహాయ మంత్రిగా పోర్ట్ఫోలియో ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. మోడీ టీంలో 5గురికి మాత్రమే స్వతంత్ర హోదా దక్కింది. బీజేపీకి చెందిన రావు ఇంద్రజిత్ సింగ్ కు సాంస్కృతిక, స్టాటిస్టిక్స్, ప్లానింగ్ శాఖ ఇచ్చారు ప్రధాని. ఇక నెక్స్ట్ బీజేపీకి చెందిన జితేంద్ర సింగ్ సంబంధించి సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్స్, పిఎంఓ పోర్ట్ఫోలియోను కేటాయించారు ప్రధాని. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన అర్జున్ సింగ్ మేఘవాల్ సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పగించారు. గతంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2017 నుంచి కూడా పార్లమెంట్ వ్యవహారాల మంత్రిగా, 2021 నుంచి సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈయన. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీ భాగస్వామి అయిన శివసేనకు చెందిన ప్రతాప్ రావు గణపత్ రావుకు ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేటాయించారు ప్రధాని. ఈసారి కొత్తగా ఈయన మోడీ టీంలో చేరారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యాశాఖ ఇండిపెండెంట్ హోదా ఇచ్చారు. ఈయన కూడా కొత్తగా ఎంపీగా గెలిచారు. ఇక కేంద్ర కేబినెట్లో 36 మంది సహాయ మంత్రులున్నారు. బీజేపీకి చెందిన జితిన్ ప్రసాద్ కు వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా కేటాయించారు. ఈయన కేంద్ర మంత్రి మండలిలో కొత్తగా చేరారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన శ్రీపాద యశో నాయక్ కు విద్యుత్, కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. గోవాకు చెందిన శ్రీపాద యశో నాయక్ 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 నుంచి 2021 వరకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూశారు ఈయన. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన పంకజ్ చౌదరికి ఆర్థిక శాఖ సహాయ హోదా కల్పించారు. 2019 నుంచి కూడా నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ఈయన. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన కృషన్ పాల్ కు సహకార శాఖ సహాయ హోదా ఇచ్చారు. 1994లో కౌన్సిలర్ గా పొలిటికల్ కెరియర్ మొదలుపెట్టిన కృషన్ పాల్ అంచెలంచెలుగా కేంద్ర మంత్రి దాకా ఎదిగారు. ఇక నెక్స్ట్ ఆర్పీఐకి చెందిన రామ్ దాస్ అథవాలేకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ హోదా ఇచ్చారు. గతంలో కూడా ఇదే శాఖను నిర్వర్తించారు ఈయన. ఇక నెక్స్ట్ బీజేపీ భాగస్వామి అయిన జేడీయూ ఎంపీ రామ్నాథ్ ఠాకూర్ కు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ హోదా ఇచ్చారు. ఈయన్ను కొత్తగా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన నిత్యానంద్ రాయ్ కు హోంశాఖ సహాయ హోదా కేటాయించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన నేత అయిన గతంలో కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం.
అప్నాదల్కు చెందిన అనుప్రియా పటేల్కు ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు సహాయ హోదా కల్పించారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలిచారు. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి అప్నాదల్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉంది అప్నాదల్. ఇక నెక్స్ట్ బీజేపీకి చెందిన వి సోమన్నకు జల్ శక్తి రైల్వే సహాయ హోదా ఇచ్చారు. ఈసారి కొత్తగా మోడీ కేబినెట్ లోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఈయన. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన ఎస్పీ సింగ్ భమేల్ సంబంధించి మత్స్య పశు సంవర్ధక డైరీ పంచాయతీరాజ్ సహాయ హోదా కల్పించారు. గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన కీర్తివర్ధన్ సింగ్ కు పర్యావరణ అడవులు విదేశీ వ్యవహారాలు సహాయ హోదా కల్పించారు. ప్రధాని 3 సార్లు గోండా నియోజకవర్గం నుంచి గెలిచి ఈసారి కొత్తగా మోడీ కేబినెట్ లోకి చేరారు ఈయన. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన బిఎల్ వర్మకు వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సహాయ హోదా కల్పించారు. యూపీకి చెందిన వర్మ గతంలో ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన శంతను ఠాకూర్ కు పోర్టులు షిప్పింగ్ జల రవాణా పోర్ట్ పోలియో సహాయ హోదా అప్పగించారు. గతంలో కూడా ఈయన ఇదే శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన ఎల్ మురుగన్ కు సమాచార ప్రసారాలు పార్లమెంటరీ వ్యవహారాలు సహాయ హోదా అప్పగించారు. గతంలో కూడా కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఈయన తమిళనాడుకు చెందినవారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా కూడా మురుగన్ కు మంత్రి పదవి దక్కింది. ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు మంత్రి పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగినా కూడా మురుగన్ను అదృష్టం వరించింది. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన కమలేష్ పాస్వాన్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ హోదా కట్టబెట్టారు. ఈసారి కొత్తగా కేంద్ర మంత్రి మండలిలో ఈయనకు అవకాశం కల్పించారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన భగీరథ్ చౌదరికి వ్యవసాయ రైతు సంక్షేమం కేటాయించారు. ఈసారి కొత్తగా మోడీ టీంలో చేరారు ఈయన. అజ్మీర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. 17వ లోక్సభలో 100% హాజరు సాధించారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన సతీష్ చంద్ర దూబేకు బొగ్గు గనులు సహాయ హోదా ఇచ్చారు. ఈయన కూడా కొత్తగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన సంజయ్ సేత్ కు రక్షణ శాఖ సహాయ హోదా కల్పించారు. సంజయ్ సేత్ కొత్తగా మంత్రివర్గంలో అడుగుపెట్టారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన రణ్వీత్ సింగ్ కు ఆహార శుద్ధి పరిశ్రమలు రైల్వేలు సహాయ హోదా ఇచ్చారు. ఈయన్ను ఈసారి కొత్తగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన దుర్గాదాస్ ఉయికేకు గిరిజన వ్యవహారాలు సహాయ హోదా కేటాయించారు. దుర్గాదాస్ ఉయికే కొత్తగా మోడీ టీంలో చేరారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన రక్షా నిఖిల్ ఖడ్సేకు క్రీడలు యువజన వ్యవహారాలు సహాయ హోదా కల్పించారు ప్రధాని. రక్షా నిఖిల్ ఖడ్సే కేంద్ర కేబినెట్ లో కొత్తగా అడుగుపెట్టారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన సుఖాంత మజుందాకు విద్య ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల సహాయ మంత్రి హోదా కల్పించారు. కొత్తగా కేంద్ర మంత్రి మండలిలోకి ఈయన అడుగుపెట్టారు. ఇక నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన సావిత్రి ఠాకూర్ కు మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా నియమించారు. ఈమెను కూడా కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన ఠోఖాన్ సాహుకు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాలు సహాయ హోదా కల్పించారు. ఈయన్ను కూడా కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్నారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో. బీజేపీకి చెందిన రాజ్భూషణ్ చౌదరికి జల్ శక్తి శాఖ సహాయ హోదా కల్పించారు ప్రధాని. ఈయన కేంద్ర కేబినెట్ లో కొత్తగా అడుగుపెట్టారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన జయంతి భాయ్ కు వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సహాయ హోదా ఇచ్చారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన మురళీధర్ మొహోల్ కు సహకార పౌర విమానయానం సహాయ హోదా కల్పించారు. ఇక నెక్స్ట్ చూద్దాం.
బీజేపీ నేత జార్జ్ కురియన్ కు మైనారిటీ వ్యవహారాలు, మత్స్య పశు సంవర్ధక శాఖ సహాయ హోదా కల్పించారు. కేరళకు చెందిన ఈయన్ని కొత్తగా కేంద్ర కేబినెట్ లో తీసుకున్నారు ప్రధాని. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. బీజేపీకి చెందిన పవిత్ర మార్గటియకు విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్ శాఖల సహాయ హోదా కల్పించారు ప్రధాని మోడీ. రైట్, ఇది కేంద్ర కొత్త కేబినెట్ కు సంబంధించి స్పెషల్ ప్రెజెంటేషన్. నమస్తే.